హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటికైతే ఫ్లోరింగ్ అనేది లాగుతున్నామండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్లోరింగ్ అనేది ఇక్కడము చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. ఫ్లోరింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే మధ్యలో అక్కడక్కడ వాటర్ అనేది నిలబడి స్లాబ్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. కావున ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో కండి. కొత్తగా మీరు ఇంటికి స్లాబ్ వేసిన తర్వాత ఫ్లోరింగ్ అలికించుకునేటప్పుడు కూడా మీరు ఇంటి యజమానులు దగ్గరుండి చేయించుకోండి అనమాట. ముఖ్యంగా మనము ఇంటికి కాంక్రీట్ వేసేటప్పుడు స్లాబ్ వేసేటప్పుడు మనము వాటం అనేది డౌన్ అనేది మనకి ఈశాన్యం వైపు ఉండేటట్టుగా మనము స్లాబ్లోనే వాల్ అనేది వాటం అనేది పెట్టుకుంటే మనకి ఫ్లోరింగ్ అనేది చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో మనకి ఫ్లోరింగ్ అనేది ఎక్కువ సిమెంట్ మార్లు పడుకోకుండా తక్కువలోనే మనకి ఖర్చు తక్కువతోనే మనకి ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. మనం ముఖ్యంగా ఫ్లోరింగ్ వేసేటప్పుడు ముఖ్యంగా మనం ఆ పక్క 4 పక్కల మనం ట్యూబ్ లెవెల్ అనేది వెతుక్కోవాలన్నమాట. ఇలా దారం కట్టుకొని బెల్లలు వేసుకొని మనం వాటము ఈశాన్యం వైపు ఉండేటట్లుగా మనము ఆ లాస్ట్ ఒక బిల్ల ఈ లాస్ట్ ఒక బిల్ల పెట్టుకొని దారం కట్టుకొని మధ్యలో కూడా కొన్ని బిల్లలు అనేది ఇలా మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో వేసిండే మార్కే మనకు కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఈ లాస్ట్ ఈశాన్యం వైపు వేసే బిల్లాను లాస్ట్ ఎగువ పక్కన వేసే మార్కు కరెక్ట్గా ఉండాలన్నమాట. అదే మెథడ్లోనే ఇంకో సైడ్ కూడా అలానే వేసుకొని దారాలు కట్టుకొని బెల్లలు ఇలా వేసుకోవాలన్నమాట. మధ్యలో కూడా మనము అలా వేసుకుంటే కట్టి బద్ద అనేది లాక్కోవడానికి చాలా అనువుగా ఉంటుంది అనమాట. కావున మేమైతే ఇలా మధ్యలో కూడా కొన్ని మార్కులు అనేది వేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఏమిటంటే స్లాబ్ ఎలా అయితే పర్వాలేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసేసి మళ్ళీ ఫ్లోరింగ్లో వస్తుంది అనుకుంటారు. అలా చేయవాకండి. మీరు ఇంటి ఓనర్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. స్లాబ్ వేసేటప్పుడే మనము వాటం అనేది ఈశాన్యం వైపు ఉంటే మనకి వాటం అనేది నీళ్ళు అనేది పైన వర్షం వచ్చినా మనం పైన వాటర్ పోసినా కూడా కరెక్ట్గా ఈశాన్యం వైపు ఎక్కడ నిలబడుకోకుండా మనకి ఆ దోన్లోకి మనం డ్రైన్ వచ్చినప్పుడు వాటర్ పోవడానికి ఒక పైప్ పెడతాం కదా, ఆ డ్రైన్ పైప్లోకి ఈజీగా ఎక్కడ నిలబడకుండా వెళ్తాయన్నమాట. చూడండి, మేము మధ్యలో కూడా ఇలా కొన్ని 2 పక్కలు వేసుకోవాలని చెప్పాం కదా, 2 పక్కలు వేసాము. మధ్యలో కూడా అక్కడొకటి కొన్ని బిల్లలు అనేది మార్కులు అనేది కొద్దిగా ఒక టైల్స్ ముక్కలు పెట్టుకొని వేసుకుంటున్నాం అనమాట. తర్వాత అయితే చూడండి, ఇక్కడ వేసాము, ఆ లాస్ట్ కూడా వేసాము అనమాట. ఆ లాస్ట్ మధ్యలో కూడా ఈ బకెట్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా మనం 2 పక్కలు వేసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 సైడ్ కూడా మనము వేసుకొని దారం పట్టుకొని మధ్యలో కూడా కొన్ని మార్కులు వేసుకుంటే మనకి ఫ్లోరింగ్ అనేది లాగడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మేము ట్యూబ్ లెవెల్ ఎత్తుకున్నామండి. ట్యూబ్ లెవెల్ అంటే మన స్పిరిట్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని ఒక 3 దారాలు 4 దారాలు వాటం అనేది ఈశాన్యం వైపు ఉండేటట్లుగా పెట్టుకునేసి ఎగువ పక్కన దక్షిణ వైపు ఉండే మార్కింగ్కి ఈశాన్యం వైపు ఉండే మార్కింగ్కి 4 దారాలు 5 దారాలు డౌన్ ఉండేటట్టుగా చూసుకొని ఆ లాస్ట్ ఈ లాస్ట్ దారం పట్టుకున్నట్లయితే మనకి మధ్యలో కొన్ని మార్కింగ్లని వేసుకుంటే వాటం అనేది కరెక్ట్గా ఒకటే లెవెల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలానే 2 పక్కలు కూడా మేము స్పిరిట్ లెవెల్ పెట్టుకొని ఇలా వేసామన్నమాట. మధ్యలో ఒకటి ఈ లాస్ట్ ఒకటి ఆ లాస్ట్ డిఫరెంట్గా మీరు పెట్టుకోవద్దండి. వాటము కరెక్ట్గా స్పిరిట్ లెవెల్ పెట్టుకొని వాటం అనేది ఇటుపక్క ఉండేటట్టుగా మీరు పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇప్పుడు స్పిరిట్ లెవెల్తో మేము దారంతో పట్టుకొని మార్కింగ్ అన్ని వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాల్ అనేది ఆ స్పిరిట్ లెవెల్ మీద కాకుండా మధ్యలో ఇలా ఆ మార్కుల మీద వేయకోకుండా సైడ్న ఇలా మొత్తం అంతా సదరం చేసుకోవాలన్నమాట. సిమెంట్ మాలు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా అవి బిల్లలు అనేది తొక్కకూడదు. అదేవిధంగా వాటిని మనము చెడపకూడదు అనమాట. అవి అలాగే ఉండాలన్నమాట. మనం ఫ్లోరింగ్ చెక్క పట్టుకొని వస్తాం కదా, అటువంటి టైంలో వాటిని మన టైల్స్ ముక్కలు అనేది తీసేసుకొని వాటిని గ్యాప్లకు ఫిల్ చేసుకుంటే నయం చెక్కతో పట్టుకొని వెళ్ళి రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా స్లాబ్ అంతా మేము సిమెంట్తో
ఇలా వేసామన్నమాట. ముఖ్యంగా మీరు ఫ్లోరింగ్ కలిగేటప్పుడు కింద భాగంలో వాటరింగ్ అనేది ఖచ్చితంగా స్లాబ్కి వేయాలండి. అలాగే మనం తడిపొడి అలాగే వేసామనుకోండి, అది కింద కరుచుకోకుండా, తేమ లేకున్నప్పుడు కరుచుకోకుండా అది పెచ్చు పైకి లేవడం జరుగుతుంది. అందుకని మీరు వాటర్ అనేది ఖచ్చితంగా స్లాబ్కి అనేది వాటరింగ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇంకా వీలైతే కొద్దిగా సిమెంట్ బకెట్లో కలుపుకొనేసి కూడా మీరు స్లాబ్ మీద అలా కూడా వేసుకోవచ్చు అనమాట. మేము ఎలాగో ఇది సిమెంట్ పొడి అంతలెక్క కలిపాం కాబట్టి అంతలెక్క మూవ్ అయి ఉంటుందని చెప్పేసి, అంటే అంతలెక్క సిమెంట్ పొడి అయి ఉంటుందని చెప్పేసి జస్ట్ ఇలా వాటర్ మాత్రమే చల్లుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు కొద్దిగా సిమెంట్ లోకి వాటర్ వేసుకొని స్లాబ్ అంతా కూడా తడిగా ఉండేటట్టుగా మొత్తం అంతా చల్లుకోవచ్చు అనమాట. అలా చల్లిన తర్వాత చూడండి, ఈ మాల్ అనేది ఇలా మొత్తం అంతా మన మార్క్ బిల్లలు ఉంటాయి కదా, వాటిని ఏమి చెడపుకోకుండా మొత్తం అంతా నేర్పుకోవడం జరిగింది, చదరం చేయడం జరిగింది అనమాట. ఇప్పుడైతే చూడండి, బద్ద తీసుకొని మనం స్పిరిట్ లెవెల్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా దారంతో, వాటిని ఇప్పుడు మనం ఒక బద్దతో మనం కరెక్ట్గా అనేది గెనాలు అనేది అటు సైడ్ ఇటు సైడు 2 గెనాలు అనేది లాగాలన్నమాట. చూడండి, ఇదైతే ట్యాంక్ ఇది అనమాట. ట్యాంక్ పెట్టుకోవడానికి అరుగు కట్టాము, అరుగు కూడా ప్లాస్టింగ్ చేసామన్నమాట. మొత్తం అంతా లెవెల్ చేసాము. లెవెల్ చేసి ఇప్పుడు మనము బద్ద తీసుకొని మనము మార్కులు వేసుకున్నటువంటి ఆ మార్కులకి బద్దతో ఇప్పుడు అటుపక్కన ఇటుపక్కన ఒక గెనుము అనేది లాగడము జరుగుతుంది ఫ్రెండ్స్. మనం అటుపక్క ఇటుపక్క పెద్ద బద్ద తీసుకొని ఇలా లాగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బద్ద తీసుకొని ఇలా మార్కులు వేసుకున్నాం కదా, ఆ మార్కులకి అనేది ఇలా నీట్గా ఒకే లెవెల్కి లాగడము జరిగింది. తర్వాత అయితే నెక్స్ట్ మార్క్ కూడా అక్కడి నుండి ఇక్కడ కూడా సేమ్ అలానే లాగడం జరిగింది. ఇలానే సేమ్ ఇంకో సైడ్ కూడా మనం సేమ్ ఇలానే లాగాలన్నమాట. ఇలా లాక్కున్న తర్వాతనే మనము మధ్యలో ఒక లెవెల్కి అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అటుపక్క వేసాము, ఇటుపక్క కూడా వేస్తున్నాం చూడండి. అంటే మార్కులు ఉంటాయి కదా, మార్కుల కంటే కిందకి వెళ్ళకూడదు, పైన వెళ్ళకూడదు అనమాట. చూడండి, టైల్స్ ముక్కలు వేసాము, ఇలా అయితే లాగడం జరుగుతుంది. అటుపక్క కూడా అంతే, లెఫ్ట్ సైడ్ కూడా అక్కడ టైల్స్ ముక్క ఉంది గోడవర్ణ, అలా లాగాలన్నమాట. మళ్ళీ ఇక్కడి నుండి మళ్ళీ ముందుకి సేమ్ అలానే మనము అలా టైల్స్ లెవెల్కి నీట్గా లాక్కోవాలన్నమాట. మధ్యలో అయితే మనం చిన్న కట్టె తీసుకొని ఈజీగా ఫ్లోరింగ్ అనేది లాగుతూ వస్తుంటే అదే లెవెల్కి నీట్గా వాటర్ అనేది కరెక్ట్గా మనకి ఈశాన్యం వైపు వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇలా మనము ట్యూబ్లలో ఎత్తుకున్నాం కదా, టైల్స్ ముక్కలు పెట్టుకున్నాము. ఇప్పుడైతే జస్ట్ ఇలా అటుపక్కన ఇటుపక్కన మనకి బద్దతో లాగాం కదా గెనుము. ఇప్పుడు ఈ 4 అడుగులు కట్టుగానే చిన్న అడుగులు మీకు సరిపోయే ఆ జాగాన్ని బట్టి ఒక చిన్న బద్ద తీసుకొని అలా లాగేసి చెక్క పట్టడం జరుగుతుంది. చూడండి, చెక్క పట్టిన తర్వాత కూడా మనము స్పాంజ్ అనేది ఖచ్చితంగా పట్టాలండి. చూడండి, అటుపక్క మా మామగారు పడుతున్నారు, నేను ఇటుపక్క అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇది ట్యాంక్ ఇది. తర్వాత అయితే మనము ఇలా చేసిన తర్వాత స్పాంజ్ తీసుకొని స్పాంజ్ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా కరెక్ట్గా మనం రౌండ్ చేయాలన్నమాట. స్పాంజ్ సరిగ్గా పట్టకపోతే ఏమవుతుందంటే వాటర్ అనేది చెమ్మ అనేది స్లాబ్ అనేది చెమ్మ అనేది పీకుతుంది ఫ్రెండ్స్. కావున మీరు ఎటువంటి ఇంటి వర్క్ చేయించినా కూడా, గోడలు ప్లాస్టింగ్ చేసినా కూడా స్పాంజ్ అనేది ప్రాపర్గా కరెక్ట్గానే నీట్గా పట్టాలన్నమాట. తర్వాత అయితే పరక తీసుకొని ఇలా మనం ఇలా కసువు ఎలా చిమ్ముతామో అలా చిమ్మామనుకోండి, లోపల ఉన్నటువంటి సిమెంట్ అనేది వండు అనేది పైకి రావడం జరుగుతుంది. అక్కడ పైన వండు తేలడం వలన నీళ్లు కూడా వాటర్ అనేది లోపలికి స్లాబ్ లేక్ కానీ
మనం ఫ్లోరింగ్ కలిగినటువంటి లోపలికి వెళ్ళకుండా మనకి ఈ పరక అనడం వల్ల చాలా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం అంతా ఇలానే మనం చెక్క పడుతూ ఉండాలా, కట్టి లాగి చెక్క పడుతూ ఉండాలా, స్పాంజ్ పడుతూ ఉండాలా పరకతో. ఇలా అన్నట్లయితే స్లాబ్ అనేది ఫ్లోరింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, మండిగ్గా ఉంటుంది అనమాట. మనం ఎటువంటి ఏదైనా రాయబడినా కూడా అది ఫ్లోరింగ్ అనేది దెబ్బతినకుండా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు స్పాంజ్ పెట్టినా కూడా మీరు కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు పరక తీసుకొని అలా పైన అట్లా అనుకోండి, రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా నీట్గా వస్తుంది అనమాట. పరక అనడం వల్ల చాలా బాగుంటుంది. అంటే పరక అంటే మామూలుగా మనం బొంబాయి పరక ఇట్లా ఉంటాయి కదా, నక్కోసుల పరక, అలాంటి పరకతో మనం ఇలా చేసినట్లయితే ఫ్లోరింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మేము ఇలానే మొత్తం అంతా కంప్లీట్ చేసాము. ఫైనల్గా అయితే వర్క్ అంతా ఈరోజు ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా స్టెప్స్ కూడా కొన్ని నిలిచిపోయాయి అనమాట. ఆ స్టెప్స్ కూడా మేము ఫ్లోరింగ్ అనేది స్టెప్స్ కూడా ఫినిషింగ్ అనేది చేసాము. చూడండి, మేము ఇదంతా ఫ్లోరింగ్ చేసే టైంకి మధ్యాహ్నం 1 o'clock అయిందండి, 1:30 వరకు కూడా అయింది. యాక్చువల్గా మీరు ఫ్లోరింగ్ కలగాలంటే మనం వర్షం ఉందా లేదని చెప్పేసి కూడా అది గమనించి మనం ఫ్లోరింగ్ అనేది మనం రెడీ చేసుకోవాలన్నమాట. కొద్దిగా మనం వర్షాకాలం కాబట్టి మేము వర్షాకాలంలోనే ఇంటి పని చేస్తున్నాము. ఎలాగో వర్షం ఉందని చెప్పేసి త్వరగా వెళ్ళేసి మాల్ అంతా కలిపేసి ప్లాస్టింగ్ అనేది, అంటే ఫ్లోరింగ్ వర్షాకాలం కదా, వర్షం వచ్చినా ఫ్లోర్ అంతా దెబ్బతింటుందని మేము ఎర్లీగా వెళ్ళేసి 1 o'clock అంతా మొత్తం అంతా కంప్లీట్ చేసామన్నమాట. టైం ఏమో కానీ మా టైం కూడా బాగుంది. వర్షం అయితే మేము ఫ్లోరింగ్ కలిగిన నైట్ రాలేదు, ఫుల్ సెట్ అయిపోయింది, బాగా గట్టిగా అయిపోయింది అనమాట. మళ్ళీ మార్నింగ్ కూడా వాళ్ళు వాటరింగ్ ఇచ్చారు, చాలా బాగుందనమాట. కావున మీరైతే వర్షం ఉందా లేదని చూసి అది ఒకటి చూసుకొని ఫ్లోరింగ్ అనేది పట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్. వర్షం ఉందా లేదా చూసుకోవాలి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఫైనల్గా అయితే వర్క్ అయితే ఇలా లాస్ట్ చివరి స్టేజ్కి వచ్చిందనమాట. కొద్దిగా ఉంది, వీడియో చేస్తాను. మొత్తం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. చూడండి, స్టెప్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేసాము. స్టెప్స్ కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందన్నమాట. కింద ఒక చిన్న స్టెప్ మాత్రం నిలిచిపోయింది. ఇలా అయితే వర్క్ అనేది ఈరోజు కంప్లీట్ చేసాము. వెలివేషన్ కూడా చూడండి, ఇది 6 feet ఉందనమాట. 6 feetలోనే వెలివేషన్ అనేది ఇలా చేయడం జరిగింది. కింద స్టెప్ మాత్రం ఒకటి నిలిచిపోయింది అనమాట. తర్వాత అయితే అక్కడ కూడా అటుపక్కన మెటికల్ ల్యాండింగ్ మీద కూడా ఫ్లోరింగ్ అనేది లాగడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎటువంటి ఫ్లోరింగ్ మీరు చేయించుకునేటప్పుడు కూడా మంచి బేల్దార్తోనే, మంచి అనుభవం ఉన్నటువంటి బేల్దార్తోనే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఒప్పందం చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అంటే ఒక్కరినే మంచి బేల్దారి, మంచి పని చేసేటువంటి బేల్దారిని మీరు వారితోనే పని చేయించుకుంటే చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజు ఒకరిని, రేపు ఒకరిని, మన్నాడు ఒకరిని చేసుకుంటారనమాట. అలా చేయొద్దండి. అలా చేయడం వల్ల మీరే బాధపడతారు. కావున మంచి బేల్దారితోనే మీరు ఇంటి పని చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను.